ఎడారిలో సెలయేర్లు జూన్ 26వ తేదీ. ఏలేనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు దుఃఖానికి మాత్రమే స్నేహితుడు కాదు. ఆయన ప్రేమను అనుభవించటానికి, ఆయన మనలో నివసించడాన్ని బట్టి దీవెన పొందడానికి శ్రమ కలిగే వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇతర దీపాల వెలుగు ప్రకాశిస్తున్న అనేక ప్రదేశాలలో ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. చివరికి అక్కడ కూడా అది వ్యర్థంగా ప్రకాశించదు. మనలో ఉన్న క్రీస్తు సంతోషానికి, దుఃఖానికి లోతైన భావాన్ని కలిగి ఉన్నాడు. దీవెనలన్నీ ఘనమైనవి, సంతోషమంతా మధురమైంది, ప్రేమంతా పవిత్రమైంది. ఎందుకంటే మనం క్రీస్తును కలిగి ఉన్నాం. హృదయంలోని శాంతి భూసంబంధమైన ప్రతి అందాన్ని మరింత సౌందర్యవంతంగా చేస్తుంది. వాస్తవానికి మానవుని సంతోషానికి ప్రభు సంతోషం మూలంగాను ఆధారంగాను ఉండనంత వరకు అది మాయమైపోయే చిత్రం, గతించిపోయే భ్రమగానే ఉంటుంది. భూసంబంధమైనవి మాత్రమే మనకున్న ఆస్తులు కాదని తెలుసుకోవడం, భూమిలోని అస్థిరమైన అనిశ్చిత కలిగిన వస్తువులను ఆస్వాదించడంలో మనకెంతో నమ్మకాన్ని ఇస్తుంది. మనం వాటిని కోల్పోయినప్పటికీ మనం ధనవంతులుగాను భద్రంగాను ఉంటాం. ఎందుకంటే మనం క్రీస్తును కలిగి ఉంటాం. రోజంతా నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. సూర్యకాంతిలో వాటిని మనం చూడలేం, కానీ అవి అక్కడ ఉన్నాయని చీకటి పడినప్పుడు అవి ప్రకాశిస్తాయని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మానవుడు అనుభవించే సంతోషం మధ్యలో దేవుని ఆదరణకరమైన దీవెనలు ముసుగు వేసినట్లుగా ఉన్నాయని, మనల్ని గురించిన సూర్యకాంతిలో మన నేత్రాలకు అవి కనబడవని, భూసంబంధమైన సంతోషం అంధకారమయమైన క్షణంలోనే అవి ప్రకాశిస్తాయని తెలుసుకోవడం అమూల్యమైన నిశ్చయత. ఈ అందమైన నక్షత్రాల రహస్యం వలె ప్రపంచం చాలా అందమైన ఇతర రహస్యాలతో నిండి ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. దేవదూతలు అంతరిక్షంలో తమను తాము కప్పుకున్నారా? మరియు సూర్యుడిని తమ దాగుచోటుగా చేసుకున్నారా? మన జీవితాలకు వారెంత సమీపంగా ఉన్నారో గుర్తించక నిరుత్సాహంతో క్రిందకు చూస్తున్నప్పుడు ఆత్మలు పరలోకపు పనుల్లో అటూ ఇటూ వెళుతూ తెల్లటి రెక్కలు మెరుస్తాయా? అలా అయితే మనకు తెలిసిన మధురమైన ముఖాలు సంధ్యా సమయంలో శబ్దం లేకుండా దొంగలించడాన్ని మనం చూడవచ్చు. మృదువుగా మెరుస్తున్న నక్షత్రాల వంటి ప్రియమైన కళ్ళు, మార్గం చూపడానికి చాపిన నా ప్రియమైన చేతులు పగటి కంటే రాత్రిని మరింత అందంగా చేస్తాయి. నిజంగా తనలో క్రీస్తుకు చోటిచ్చిన సంతోషకరమైన హృదయానికి మానవ సంతోషాల మెరుపులో దాగిన ఆత్మీయ దీవెనలతో, నిరీక్షణలతో, సంతోషాలతో నిండిన లోకాన్ని గురించిన నిశ్చయత ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది మధ్యాహ్నపు ఆకాశంలో ఉన్న రాత్రి కాగానే తమ వెలుగును ప్రకాశింపచేయడానికి సిద్ధంగా ఉన్న నక్షత్రాల వలె ఉంటుంది. కాబట్టి భూసంబంధమైన వెలుగు ప్రకాశిస్తున్న లేదా అంధకారమయమైన హృదయంలో ఉన్న క్రీస్తు గొప్ప దీవెనను, శాంతిని ఇస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.